సో నిజంగానే ఒకవేళ ఈ పంచభూతాలే వాళ్ళు వాడారా లేదా, ఎమర్జెన్సీ పెట్టిన పార్టీ అసలు పంచభూతాలని ఏమాత్రం వాడలేదా, పక్కకు పెట్టిందా అంటే అయినా కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఇది ఒక ఎక్స్క్యూజ్గా పనికొస్తుంది. అంటే వారినైనా వీరినైనా వాషింగ్ పౌడర్ నిర్మాణ టైప్లో ఇదంతా ఒక ఎక్స్క్యూజ్గా పనికొస్తుంది. కానీ నిజంగా మాట్లాడుకుంటే ఈరోజు సర్వం ఏఐ అని చెప్పి ఒకటి వచ్చిందండి మన ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎగ్జాక్ట్లీ నిన్ననే అది యూనికార్న్ అయింది. ఏదో $300 మిలియన్ దాదాపు, అంటే 3,000 కోట్లు దాంట్లో పెట్టుబడి పెట్టారు. దాని వాల్యుయేషన్ మోర్ దెన్ $1 బిలియన్, అంటే 10,000 కోట్ల వాల్యుయేషన్ ఇచ్చి, దానికంటే ఎక్కువ వాల్యుయేషన్ ఇచ్చి పెట్టారు. అది ఏం చేస్తుంది అని అంటే, మీరు మాట్లాడుతుండగానే మీ మాటల్ని తెలుగులో నుంచి తమిళం కావాలంటే తమిళంలోకి, మలయాళంలోకి, కన్నడంలోకి, హిందీలోకి, ఇంగ్లీష్లోకి, దేంట్లోకైనా లైవ్ ట్రాన్స్లేషన్ చేయగలదు. లైవ్ ట్రాన్స్లేషన్. సో నేనేమంటున్నానంటే, ఒకప్పుడు భాష, ఈరోజు మనం హైదరాబాదే చూడండి సార్, 2 హైదరాబాద్లు ఉన్నాయి యాక్చువల్లీ. ఒకటేమో ఈ ఐటీ ఇండస్ట్రీ ద్వారా ఎదిగిన హైదరాబాద్, అప్పర్ మిడిల్ క్లాస్ని ఏర్పరిచిన హైదరాబాద్ ఒకటైతే, ఇంకొకటి మన తెలంగాణ మొత్తంలో కూడా మీరు ఈ మధ్య నిజంగా నాట్లకి, కోతలకి ఎక్కడికి వెళ్ళినా కానీ బీహారీలు, ఇతరత్ర వారంతా వస్తున్నారని చెప్పి, ఈ డైరీ ఫార్మ్స్లో అయితే మొత్తం వారే. మీరు హోటల్స్ మొత్తం హైదరాబాద్లో ఎక్కడికైనా వెళ్ళండి, మొత్తం ఒడిషా వాళ్ళు ఉంటారు. కన్స్ట్రక్షన్ వర్క్ లో కూడా పూర్తిగా యూపీ, జార్ఖండ్ ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు స్టోన్స్ ఉంటాయి, అంటే కింద మనము టైల్స్ వేయడం కానీ, స్టోన్ వేయడం కానీ, మార్బుల్ వేయడం కానీ, మొత్తం రాజస్థాన్ ఉంటుంది. కార్పెంటరీలో ఇంకో వేరే వాళ్ళు ఉంటారు. కరెక్టే, కానీ దానికి దీనికి ఏంటి ఎలా లింక్ చేస్తున్నారు చెప్తాను. మన ఎకనామిక్ లైఫ్ ఏమైపోయిందని అంటే, ఇది మన రాష్ట్రంలోనే ఉన్న కంపెనీలు మారిపోయాయి సార్. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ మాట్లాడుతున్నాము, నేషనల్ కూడా అంతే పెద్దగా అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ యూనికార్న్స్ అయ్యాయి అంటే, మీకు స్విగ్గీ, జొమాటోలు తీసుకోండి, ఏమైనా తీసుకోండి. అంతకుముందు దేశం మొత్తంలో ఉన్నవి కొన్ని కంపెనీలు, టాటాలు, బిర్లాలు అన్నట్టుగా మాట్లాడేవాళ్ళం. ఈరోజు అసలు మొదలు పెట్టడమే దేశం మొత్తంలోనూ, ఎందుకంటే ఒకటే మార్కెట్ అయింది చేయబట్టి. అది ఒక విషయం. అయితే రెండో విషయం ఏమంటున్నానంటే, ఈ నేషనల్ యాంగిల్ ఏదైతే ఉందో, టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనం గ్లోబలైజేషన్ గురించే చెప్పారు ఇప్పుడు తులసిరెడ్డి గారు. అమెరికా వాళ్ళు మా ఉద్యోగాలు మాకే అంటున్నారంటే, అది నేషనలిస్టిక్ బేసిస్ మీద డివైడ్ అవుతుంది. కానీ సబ్ రీజనల్ది ఎఫెక్ట్ తగ్గుతుంది. నేను మొత్తం ఎలిమినేట్ అయిందని చెప్పి నేను కూడా అనలేదు. ఈ రోజుకి కూడా మీరు తమిళనాడు ఒక స్టేజ్లో ఉంది, మీరు కొన్ని ఇతర రాష్ట్రాలు ఇంకొక స్టేజ్లో ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు ఒక విషయం ఒప్పుకుంటారు లేదు నాకు తెలియదు, కానీ ప్రాంతీయ పార్టీలను అస్థిరపరచాలని, బలహీనపరచాలి అనే వ్యూహంతోనే బీజేపీ ముందుకు వెళుతోంది. కానీ ఇందాక పుల్లారావు గారు ఒక మాట అన్నారు, ప్రాంతీయ పార్టీలు లేకపోతే బీజేపీకి కూడా అధికారం రావడమో లేకపోతే కాంగ్రెస్కో అంత సులువు కూడా కాదు. ఎన్డీఏ గవర్నమెంటే కదా మనది కూడా. అదే ఎన్డీఏ గవర్నమెంట్ కూడా, మాది కూడా. ఎన్డీఏలో ఉన్న పార్టీలు మొత్తం. కాకపోతే ఒక డిఫరెన్స్ ఏంటంటే, ఎన్డీఏలో ఉన్న ఇన్ని పార్టీలు ఉన్నా కానీ ఒక మోడీ గారే మా నాయకుడు అన్న భావన ఏదైతే ఉందో, కలిసికట్టుగా ఒక సైడ్ భిన్నత్వంలో ఏకత్వం అంటే అదే నేను మాట్లాడేది. అది ప్రిజర్వ్ చేసినంత వరకు ఇప్పుడు ఆ ఏకత్వం యొక్క టైడ్ నడుస్తోంది సార్. అంటే ఇది మళ్ళీ బ్రేక్ అవుతుందా అనేది నేను అనుకోను. ఎందుకంటే టెక్నాలజీ కానివ్వండి, ఇంటర్నేషనల్ మార్కెట్సే కానివ్వండి, ఏ విధంగా మనం అనుసంధానం అవుతున్నామో అది చూస్తుంటే ఈరోజు ఉద్యమాలు ఏం నడుస్తున్నాయి సార్. మన తెలుగు వారంతా ఏం గొడవ పెడుతున్నాము, అరే మన తెలుగుని రక్షించుకోవాలి అని గొడవ పెడుతున్నాం. ఈరోజు మన పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నాము, వాళ్ళకి తెలంగాణలో అవకాశాలకు సరిపడా వాళ్ళ విద్య ఉంటే సరిపోతుంది అని చెప్పి ఏ తల్లిదండ్రులు అనుకోవట్లేదు. ఈవెన్ లోయెస్ట్ ఆఫ్ ది ఎకనామిక్ ల్యాడర్లో ఉన్నవారు కూడా, ఈవెన్ ఒక రిక్షా నడిపించేవారో, ఆటో నడిపించేవారో వారి పిల్లలే అయినా కూడా, లేకపోతే రైతు కూలీల పిల్లలే అయినా కానీ, మావాడు ఇంగ్లీష్ చదవాలి, ఇంకొక భాష నేర్చుకోవాలి, మన రాష్ట్రంలోనే కాదు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రీజనల్ పార్టీస్ పని చేయలేవనా, అంటే సర్వ్ చేయలేకపోతున్నాయనా? అదే చెప్పబోయాను ఇంతకుముందు. ఇప్పుడు రీజనల్ పార్టీస్ అవి రీజనల్ పార్టీసే అని చెప్పి మనం ఎందుకు అనుకోవాలి, రైట్? ఈరోజు మీరు చూడండి, అందుకనే ఆప్ అన్నాము మనము. ఆప్ ఢిల్లీలో వచ్చింది చేయబట్టి అది రీజనల్ అనొచ్చు 4 రోజులు. దాని తర్వాత పంజాబ్లో వచ్చింది, వెళ్ళి గుజరాత్లో పోటీ చేస్తోంది, లేకపోతే ఉత్తరప్రదేశ్లో కేజ్రీవాల్ గారు మోడీ గారినే. సో మీరు మీ పార్టీ రీజనలా కాదా అనేది కాదు, మీ ఆలోచన విధానం రీజనల్ ఉందా లేదా అనేది, మీ ఆలోచన విధానం క్యాస్టిస్ట్గా ఉందా లేదా అనేది రిఫార్మ్ చేసుకోలేమా? తప్పనిసరిగా చేసుకోగలవు. వాళ్ళు కూడా ఈ ఎకనామిక్ ఆపర్చునిటీస్ మీదనో, ఇండియా నేషనలిజం మీదనో, ఇప్పుడు ఏం టీడీపీ నేషనలిస్టిక్ కావకూడదని చెప్పి ఎవరన్నారు సార్?
ఎందుకు అనుకోవాలి? తెలుగుదేశం పార్టీ అని పేరులో తెలుగుదేశం ఈవెన్ ఉన్నారు కదా వాళ్ళు, అండమాన్లో ఉన్నారు, తెలంగాణలో అదే, పోటీ అందుకే చేశారు. exactly అంటున్నాను. సో అందుకే అంటే నా పాయింట్ ఏంటంటే ప్రాంతీయ పార్టీ అంటే వాళ్ళు ఏ ఎమోషన్తో మొదట్లో మీరు పెట్టారో, ఎన్టీఆర్ ఏ ఎమోషన్తో పార్టీ పెట్టారో, లేకపోతే బాల్ ఠాక్రే ఏ ఎమోషన్తో పార్టీ అదొక్కటే పెట్టారో. ఇప్పుడు నడిపించేటట్లుగా లేదు సార్ నేను అనేది. మీరు పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తే, పర్ఫార్మెన్స్ డెలివర్ చేయగలిగితే మీరు ఈరోజు యాస్పిరేషనల్ అయిపోయారు. పాపులేషన్ కూడా యాస్పిరేషనల్ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు మనకు ఓన్లీ దూరదర్శన్ ఇది ఉండేది, ఏది ఆకాశవాణి ఉండేది ఫర్ ఎగ్జాంపుల్. ఆ రోజు మనం చూపించిందే ప్రజలు చూసేవాళ్ళు, మనం చెప్పిందే ప్రజలు వినేవారు. ఈ రోజు అట్లా లేదు కదా. ఈ రోజు మొత్తం ఇంటర్నెట్ వచ్చింది, ప్రపంచం మొత్తం ఎటు వెళ్తుందో చూస్తున్నాము. అండ్ మీరు ఒక్క విషయం చూడండి, లాస్ట్ 10 years లో ఇండియా యొక్క ప్రపంచ స్థాయిలో భారత్ యొక్క స్థానం పెరుగుతున్నా కొద్దీ మనం కూడా భారతీయులమని అనుకోవడంలో ఒక ప్రైడ్ ఉంది అన్న ఫీలింగ్ వచ్చాం, చూసారా? అది రేపు నేను అనుకోవడము, నేను ఒక్కటే మాట చెప్తాను, ఇది జరగదు అని చెప్పి నేను నమ్ముతున్నాను. కానీ జరిగినా కూడా ఒకవేళ భారతీయ జనతా పార్టీ బదులు రేపు కాంగ్రెసే వచ్చింది అనుకోండి, పొరపాటున అది రాదని నేను నమ్ముతున్నాను. కానీ అంటే వచ్చింది ఈ నేషనలిస్టిక్ ఫీలింగ్ సడన్ గా భారతీయం అన్న భావన జాతీయ కాదు, ఈ జాతీయ భావన బీజేపీతోనే పెరిగిందనా దేశంలో? సార్ ఇది బీజేపీతో తప్పనిసరిగా పెరిగింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మాది ఫస్ట్ డే ఫామ్ అయినప్పటి నుంచి, జనసంఘ్ ఫామ్ అయినప్పటి నుంచి ఏక్ నిషాన్, ఏక్ విధాన్, ఏక్ ప్రధాన్ అని చెప్పి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఏదైతే అన్నారో, ఒకే దేశంలో 2 జెండాలు కానీ, 2 రాజ్యాంగాలు కానీ, 2 ప్రధానమంత్రులు కానీ ఉండడానికి వీలు లేదని చెప్పి ఏదైతే అన్నారో, ఎందుకంటే అది నేషనలిస్టిక్ ఫీలింగ్ ద్వారా ఏర్పడిన పార్టీ. సో గ్యారంటీగా అందులో బీజేపీ యొక్క పాత్ర గణనీయంగా ఉంది. ఇది మాట్లాడతాను నేను, ఎందుకంటే దీని మీద నాకు ఒక్కటే అనట్లేదు. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ఆల్సో వన్ పాయింట్. నాకు అర్థమైంది, మీరు డిబేట్ ఓపెనింగ్ నుంచి కూడా మీరు తీసుకున్న లైన్ నాకు అర్థమైంది. అంటే ప్రజల ఆలోచన విధానము వన్నెస్ వైపుగా ఎలా వెళుతోంది అనే దాన్ని అంతర్లీనంగా మీరు చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఎగ్జాంపుల్ చూస్తూ పుల్లారావు గారితో మాట్లాడతాను, అలాగే తులసిరెడ్డి గారితో కూడా మాట్లాడదాం. అంటే ఈ జాతీయ భావము నేను